నేను కూడా మీ ఊరు నుంచి వచ్చినండి. మీ ఊరు వాళ్ళు మోడల్ స్కూల్ అంటే మీరు మిగతా స్కూళ్ళకు ఆదర్శంగా ఉండాలి. అందరు పిల్లలు చదవాలి. కానీ ఈసారి మన మండలానికి మంచి పేరు రావాలి. అది మీ ద్వారానే వస్తుంది, మా ద్వారా రాదు. కలెక్టర్ గారు చాలా టార్గెట్ పెట్టిండు. సార్ కూడా ప్రత్యక్షంగా నాతో పాటు ఉన్నాడు. ఈసారి చాలా సీరియస్ ఉంది. అట్లని కలెక్టర్ గారి కోసమో, ఎంఈఓ కోసమో, ప్రిన్సిపల్ సార్ కోసమో కాదు, మీకోసం మీరు ఎఫర్ట్స్ పెట్టండి. కష్టపడి చదివి మంచి రిజల్ట్స్ తీసుకొస్తే మీ బడికి పేరు ఉంటుంది, మన మండలానికి పేరు ఉంటుంది. కదా రైట్. కళలు రావడంలో తప్పులేదు, కానీ వాటిని నియంత్రించగలగాలి. నీ కళ ఏంటిది? నువ్వు IIIT బాసరలో సీట్ కొట్టాలి, లేదా ఓ మంచి కార్పొరేట్ కాలేజీలో సీట్ కొట్టాలి, లేదా నువ్వు ఒక డాక్టర్ కావాలి అంటే నీట్ ఎగ్జామ్ రాయాలి, లేదా ఓ మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక ఇంజనీర్ కావాలనుకుంటున్నావు, అవునా కదా? అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయాలి, ఎంసెట్ ఉన్నది. ఇట్లా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిలో నీ ప్రతిభను నిరూపించుకోవాలంటే మరి ఈ చదువు సరిపోద్దా? 55 మార్కులు, 60 మార్కులు, ఇవన్నీ అత్యవసర మార్కులు, యాసింగ్ చదువులు అంటుంది, అవునా? ఇప్పుడు 80 మార్కులకు పేపర్ ఇస్తే ఓ 79, వీలైతే 80కి 80 రావాలి మ్యాథ్స్లో నేను అనేది. సరే మిగతా సబ్జెక్టులలో అంటే తెలుగులో ఏం చేస్తారంటే హల్లులు, పొల్లులు, ఒత్తులు, జట్కాలు, సున్నాలు, ఇవన్నీ సంయుక్తాక్షరాలు అంటాడు, దీర్ఘాక్షరాలు అంటాడు, లేదంటే సందులు అంటాడు, సమాసాలు అంటాడు, వ్యాకరణం బాగాలేదంటాడు, యాన్నో మార్క్ కట్ చేస్తాడు, మార్కులు తగ్గిస్తాడు. మ్యాథ్స్లో తగ్గించడానికి లేదు. నీకు ఎంత దమ్ము ఉంటే నువ్వు ఎన్ని స్టెప్స్ కరెక్ట్గా రాస్తే నీకు అన్ని మార్కులు వేస్తాడు. 80కి 80 మార్కులు మ్యాథ్స్లో వస్తాయి. కావాలంటే మీరు మ్యాథ్స్ టీచర్ని అడగండి. ఓకే, కాబట్టి సమయం తక్కువగా ఉంది. మీరు కష్టపడండి, మీకోసం మీరు కష్టపడండి. మీ అమ్మ నాన్నల కోసం, స్కూల్లో టీచర్ల కోసం, ప్రిన్సిపల్ సార్ కోసం కాదు. మీ లైఫ్ని మీరు టర్న్ చేసుకోవాలంటే ఇది టర్నింగ్ పాయింట్, అవునా కదా? కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని టీవీకి, సెల్ ఫోన్కు దూరంగా ఉండాలి. ఎందుకు? ఈ మనిషిని చెడగొట్టి బాగు చేసే కాదు కదా. టీవీలలో అన్ని సీరియల్లో వస్తున్నాయి, అత్తని కూడగట్టి చంపాలి లేవా? రైట్. కాబట్టి టీవీ జోలికి అసలే పోతుంది. అమ్మ నాన్నలు కూడా చెప్పండి, మీరు చదువుకున్న టైంలో టీవీ జోలికి వెళ్ళదు. ఇంకొకటి కొన్ని కండిషన్స్ పెట్టుకోవాలి. మీరు ఏం కండిషన్ పెట్టుకోవాలంటే ఈ నుంచి ఇంటికి పోయే వరకు 6 అవుతుందా? కొద్దిగా ఎక్కువ కూడా అవుతుండొచ్చు, 5-10 నిమిషాలు. రైట్. ఒక హాఫ్ అన్ అవర్ మంచి ఫ్రెష్ అప్ అవ్వాలి, శుభ్రంగా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయాలి, అవునా? లేదన్నా స్నాక్స్ తినాలి, ఇంట్లో పాలు ఉంటే పాలు తాగాలి, గోరువెచ్చటి పాలు. ఈ 7 గంటల లోపలే భోజనం చేయాలి. హాస్టల్లో ఉండరు ఇక్కడ? హాస్టల్లో ఎవరు ఉంటారు? రైట్. మీరు కూడా హాస్టల్ వాళ్ళు సాయంత్రం ఎన్నింటికి భోజనం పెడతారు? మీకు 7 పెడతారు. ఎందుకు పెడతారు 7కు తెలుసా? మన ఇళ్ళల్లో 9ంటికి 10ంటికి తింటాం, అవునా కదా? ఎందుకు? అమ్మ నాన్న వ్యవసాయ పనులు పోయేస్తారు, కూర వండి అన్నం వండేసరికి లేట్ అవుతుంది, 9 దాటుద్ది, 10 దాకా తినుకుంటూ కూర్చుంటారు, 10ంటికి పండుతుంది. తినగానే నిద్ర వస్తుందా రాదు? హాస్టల్ ఎందుకు 7 గంటలకు పెడతారంటే 7 గంటలకు పెడితే 9 వరకు అది ఈజీగా డైజెషన్ అయిపోద్ది. నువ్వు ఎంత ఓపికగా చదవాలనుకుంటే నీకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి 9ంటికి తినొద్దు, 10ంటికి తినొద్దు. వీలైతే లైట్ ఫుడ్ తినాలి, అంటే తక్కువ. ఈ శీతాకాలం తొందరగా డైజెషన్ కాదు మీకైతే, కానీ సరే కొంచెం వయసు పోయిన వాళ్ళకి కాదు. కానీ మీరు ఏం చేయాలి? 7 మ్యాక్సిమం 7:30 లోపలే తినాలి. చల్లమని తినొద్దు, వేడన్నమే తినాలి. తక్కువ తినాలి, 2 ముద్దలు తక్కువ తినాలి. నాటుకోడి కోసిరు లేదా బోటీ చేసిరు, ఏదైనా బిర్ర తిందామంటే నిద్ర వస్తుంది, రేపు తెల్లారి 0 అవుతుంది. కాబట్టి అట్లా చేయొద్దు. ఒక కండిషన్ పెట్టుకోవాలి, ఒక టైం టేబుల్ వేయాలి. వైట్ పేపర్ ఉంది మీ దగ్గర, స్కెచ్ పెన్ ఉంది కదా, ఇవాళ ఒక టైం టేబుల్ తయారు చేయాలి. మీ సెల్ఫ్ టైం టేబుల్ ఎవరి కోసమో తయారు చేస్తూ మీకోసమే తయారు చేయాలి. ఏం తయారు చేయాలంటే పొద్దున్నే 8 గంటలకు లేస్తారు, స్కెచ్ పెన్తో రాయాలి. నేను ఈ టైంకి లేస్తాను. ఎందుకు లేస్తారు మీరు? లేవు, ఇదంతా తప్పు. ఎందుకంటే చలికాలం చెదలు కప్పుకొని పడతారు కాబట్టి. రైట్. అయితే ఈ రోజు నుంచి ఏం చేయండి అంటే కొంచెం సీరియస్గా తీసుకోండి. వీలైతే 4 గంటలు లేవడానికి ట్రై చేయండి. అలారం పెట్టుకోండి, సెల్ ఫోన్ ఉండే. ఒక 4 గంటలు లేవడానికి కుదరట్లేదు, కనీసం 5 లేస్తారా? అందరికీ సాధ్యమైంది. 5 గంటలకు లేస్తే 7 దాకా చదువుకోవచ్చు, 2 hours, అన్నా కదా?
ఆ 2 అవర్స్లో ఏం చదవాలి, ఎలా చదవాలి, మైండ్ పీస్ఫుల్ ఉంటుంది. ముఖ్యంగా హార్డ్ సబ్జెక్టులు బాగా చదవాలి ఆ టైంలో. అవునా కదా, ఆ 2 అవర్స్లో 5 to 6 ఒక సబ్జెక్టు, 6 to 7 ఇంకో సబ్జెక్ట్, 7 to 8 ప్రిపేర్ కావాలి. 8 మీరు స్టార్ట్ అవుతారు, 9 స్కూల్లో ఉంటారు. అంటే మళ్ళీ మార్నింగ్ క్లాస్ ఉంది కదా, 8 కాదు. కాబట్టి ఆ టైం షెడ్యూల్ ఏదనేది మీరు రాసుకోవాలి, ఓన్ టైం టేబుల్ వేసుకోవాలి. స్కూల్లోకి వచ్చిన తర్వాత స్కూల్ టైం టేబుల్ స్కూల్దే. మళ్ళీ ఈవినింగ్ పోయిన తర్వాత మీరు 6కి పోతారు, 6:30 వరకు కొంత రెస్ట్ తీసుకొని స్నాక్స్ లేకుంటే ఏదో తిని మళ్ళీ 7 గంటలకు భోజనం చేయాలి. 7 గంటల తర్వాత నువ్వు ఏం చేస్తావు, 9 దాకా చదువుతావా, 10 దాకా చదువుతావా, నీ ఇష్టం అన్నా కదా. అట్లా ఒక ఓన్ టైం టేబుల్ వేసుకొని నీ బెడ్కి ఎదురుగా ఒక గోడ మీద ఈ టైం టేబుల్ అతికియాలి. నువ్వు లేవగానే నీ టైం టేబుల్ని గుర్తు చేయాలా, నువ్వు ఈ టైంకి లేవాలి, ఈ టైం దాకా చదవాలి, ఈ టైంకి టిఫిన్ చేయాలి, ఈ టైంకి స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు స్నాక్స్ తినాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు చదువుకోవాలి, ఈ టైంకి పడుకోవాలి. ఇట్లా మీరు ఒక టైం టేబుల్ ఫిక్స్ చేయాలి. ఎంతమంది చేస్తారు చూద్దాం. మీరు చేసిన వారికి గుట్ట మాటలతో కాదు, మీరు ఏం చేయాలంటే టైం టేబుల్ మీరు గోడ కత్తించి దాని ఒక ఫోటో మీ దగ్గర నుండి సెల్ఫీ ఫోటో తీసి మీ క్లాస్ గ్రూప్లో పెట్టాలి. మీ గ్రూప్ ఉందా? ఎవరు మీకు అడ్మిన్ ఎవరు దానికి? రైట్, గ్రూప్లో పెట్టాలి. ఎంతమంది పెడతారో చూద్దాం. కానీ టైం టేబుల్ వేసినంత మాత్రాన అది నడవదు, దాన్ని ఏం చేయాలి, పాటించాలి. పాటిస్తారా మరి? రైట్, కూర్చోండి. మిగతా ఇళ్ళ నుంచి వచ్చే వాళ్ళకు, హాస్టల్లో ఉన్న వాళ్ళకు కొద్దిగా తేడాలు ఉంటాయి. వీళ్ళకి టైంకి ఫుడ్ ఉంటుంది, మీకేమో అటు ఇటు అవుతుంది. మీరేమో రిస్క్, అంటే ఇంటికి పోతూ రావాలి, అలసిపోతుంది. వీళ్ళకి ఏం లేదు, జస్ట్ ఇంటికి పోతారు, మంచి టిఫిన్ తింటారు, రూమ్లో కూర్చొని చదువుకుంటారు. హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు రావాలి. చూద్దాం, ఛాలెంజ్ చేస్తారా? మీకు ఉందా మీకు అవకాశం? ఇప్పుడు వాళ్ళు పోవడానికి ఒక గంట పడుతుంది, ఇంటికి రావడానికి మళ్ళీ వచ్చేటప్పుడు ఒక గంట పడుతుంది. పోయిన తర్వాత ఈ జర్నీలో కొద్దిగా అలసిపోతాం. మీకు అట్లాంటివి లేవు, ఒళ్ళు గది లేదు, కడుపున చల్లగా అది లేదు, అదే కదా. కాబట్టి ఇది చేయాలి. అందుకని మీరు అందరూ ఏం చేయాలంటే ఇక నుంచి ఇక్కడి వరకు ఏం జరిగింది అనేది వదిలేద్దాం, కానీ ఈ నుంచి సీరియస్గా తీసుకోవాలి. ఈ 4 నెలల టైంలో ప్రతి క్షణాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి, జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఒకటి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ సబ్జెక్టులో బాగా బలంగా ఉన్నావు, నువ్వు ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నావు అనేది నీకు నువ్వే దాన్ని అనాలిసిస్ చేసి, సపోజ్ నాకు మ్యాథ్స్ అంటే బాగా రావట్లేదు అంటే నేను దేనిలో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, మ్యాథ్స్లో. నాకు సోషల్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయి, అట్లా సోషల్లో వదిలిపెడతామా? సోషల్ చదువుతూనే మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, అంతే కదా. నేను చెప్పిన స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి, నాన్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి. 10 GPA వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకు వాళ్ళు ఎంత కష్టపడాలి, పాస్ కావాలనుకున్న వాళ్ళు ఎట్లా కష్టపడాలి, 50% మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎట్లా కష్టపడాలి, డిస్టింక్షన్ రావాలనుకున్న వాళ్ళు ఎట్లా కష్టపడాలి, అన్న కదా. కానీ ఎవరు ఫెయిల్ కావడానికి వీల్లేదు, అన్న కదా. రాతాంశాలు, ప్రాజెక్ట్ రిపోర్ట్లు, పుస్తక సమీక్ష, ల్యాబ్ రికార్డు రాసిరా, అప్డేట్ ఉన్నాయా? రైట్. మనకు మళ్ళీ ఒకసారి ఈ మార్కుల వెరిఫికేషన్, ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. జరిగేటప్పుడు మీ యొక్క రాతాంశాలు చూస్తారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తారు, పుస్తక సమీక్ష చూస్తారు, ల్యాబ్ రికార్డు చూస్తారు. ఎందుకు చూడాలి? ఇది 20 మార్కులు మీ సార్ చేతులలో ఉన్నాయి, 80 మార్కులు మీరు రాసేది, అలా కదా. 20 మార్కులు ఎవరి చేతిలో ఉన్నాయి? కాబట్టి ఆ 20 మార్కులు కూడా వస్తే మీకు 100% మార్కులు వస్తాయి. అంటే 20 మార్కులు మీ చేతిలో ఉన్నప్పుడు, సార్ చేతిలో ఉన్నప్పుడు మీరేం చేయాలి, మీ రైటింగ్ బాగుండాలి, మీరు రాసే ఎఫ్ఏలు బాగుండాలి, అంతే కదా. మీరు రాసే ప్రాజెక్టులు బాగుండాలి, మీరు రాసే తెలుగుకి సంబంధించి లేదా హిందీకి సంబంధించి పుస్తక సమీక్ష మంచిగా ఉండాలి. దాంట్లో కూడా 5కి 5 మార్కులు వేయాలి. 4, 5లో 20 మార్కులు కనుక అవి తెచ్చుకుంటే, దీంట్లో ఫెయిల్ అవుతాం అనుకునేవాడు దీంట్లో 20 మార్కులు తెచ్చుకుంటే, ఈ యొక్క 20 ఎన్నైతే ఇంకా ఫెయిల్ అవుతాడా? కాబట్టి ఫెయిల్ అయినా ముచ్చట రావద్దు. కానీ నువ్వు ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అన్ని లాభం నీకే జరుగుతుంది. కాబట్టి మరి ట్రిపుల్ బాసర్ అనేది ఒక కళ, అదందరికీ సాధ్యం కాదు. కానీ వచ్చిన వాడు మాత్రం అదృష్టవంతుడు. ఎందుకంటే ఫ్రీ ఫుడ్ అన్నాం, ఫ్రీ బెడ్ అన్నాం, ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాం, 6 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్సు. అక్కడి నుంచి బయటకు వెళ్తే నువ్వు ఇంజనీర్గా బయటకు వెళ్తావు, డాక్టర్గా బయటకు వెళ్తావు, లేదంటే ఒక జాబ్ కొట్టుకొని బయటకు వెళ్తావు. అంత అదృష్టం అందరికీ రాదు కదా. కాబట్టి ఇది చేయండి, ఈ పద్ధతులు పాటించండి.
సార్ చెప్పే వినండి, డౌట్ ఉంటే అడగండి. మొహమాట పడదు. ఈడ మొహమాట పడితే మాత్రం మీకే నష్టం. అడిగితే సార్ ఏమన్నా అనుకుంటాడేమో, ఇంతమందిలో నాకేమన్నా నామోషి అయితేనేమో, నామోషి గీమేసి బుద్ధినాయి అవన్నీ పక్కకు నెట్టాలి. నాకు మార్కులు కావాలి, నాకు 70 మార్కులు కావాలి మ్యాథ్స్లో. సార్ని నువ్వు అడిగితేనే వస్తుంది, అడగకపోతే వాళ్ళని అడిగితే ఏమనుకుంటారో, వీళ్ళని అడిగితే ఏమనుకుంటారో, సార్ని అడిగితే ఏమని అనుకుంటారు అంటే మాత్రం నేను వెనక పడిపోతాను. కాబట్టి నష్టం నీకే జరుగుతుంది. అందుకని మీరు ఏం చేయాలి, సార్ల గైడెన్స్ తీసుకోవాలి, తరగతిలో మంచి క్లవర్ స్టూడెంట్స్ ఉండేటువంటి గైడెన్స్ తీసుకోవాలి, చదవాలి, చదివింది గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్న దాన్ని అప్లై చేయగలగాలి. ఎక్కడైతే నువ్వు తప్పు చేస్తున్నావు దాన్ని రెక్టిఫై చేయగలగాలి. చేయాలా వద్దా? కాబట్టి పార్ట్ బి చేయడంలో కానీ, సోషల్లో మ్యాప్ పాయింటింగ్ పెట్టడంలో కానీ, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. అవి ఎట్లా టెక్నికల్గా చేయాలనేది మీ సబ్జెక్ట్ టీచర్ని అడిగి చేయండి. కాబట్టి ఓల్ అండ్ సోల్గా ఈ స్కూలు మండలానికి మోడల్ స్కూల్. మోడల్ స్కూల్ అంటే మీరు మిగతా స్కూళ్ళకు ఆదర్శంగా ఉండాలి. మన మండలంలో 11 హై స్కూళ్ళు ఉన్నాయి, 8 జిల్లా పరిషత్తులు ఉన్నాయి, ఒక కేజీబీ ఉంది, ఒక మోడల్ స్కూల్ ఉంది, ఒక బీసీ గ్రూప్లో ఉంది. పోయినసారి మీ దగ్గర నుంచి ట్రిపుల్ వచ్చింది అనుకుంటా. కాబట్టి మరి ఆ పేరు పోనీయద్దు. మీరు ఆదర్శవంతమైన పిల్లలు కాబట్టి క్రమశిక్షణతోటి ఆడపిల్లలందరూ 2 జడలు వేసుకోరు, కానీ మగపిల్లల యొక్క జుట్టు బాగా హై అంటే కొంచెం ఎక్కువ ఉంది, కట్ చేయాలి. చక్కగా నీట్గా ఉండాలి పిల్లలు చూడడానికి. ఇప్పుడు చదివేంతాలు వచ్చే కానీ సంస్కారం లేకుండా, క్రమశిక్షణ లేకుండా మనం ఎంత చదివినా దాన్ని కాదు కదా. కాబట్టి మీ లైఫ్కి ఒక విజన్ ఉండాలి. విజన్ అంటే ఒక కళ. ఆ కళ ఏంటిది అనేది మీరే డిసైడ్ కావాలి. నువ్వు కానిస్టేబుల్ అవుతావా, లేదా ఎస్పీ అవుతావా, కలెక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా అన్నా కదా. అంటే బతకడం కోసం ఇవే ఉన్నాయి, ఇంకా లేవా? చాలా ఉన్నాయి. బతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ చదువు అనేది ఎందుకు అంటే జ్ఞానం ఇస్తుంది. హౌ టు లివ్ ఇన్ ద సొసైటీ, హౌ టు మూవ్ ఇన్ ద సొసైటీ అనేది నేర్పేది విద్య కదా. కాబట్టి విద్య అనేది చాలా అవసరం. కష్టపడి చదవండి. ఈ స్కూల్లో మీరు ఉండడం అది మీ అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మా స్కూళ్ళలో ఉన్నారు. మా దగ్గర కూడా 43 మంది పిల్లలు ఉన్నారు హై స్కూల్. అవునా కదా. చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు. మీరు కూడా పేదవాళ్ళు ఉన్నారా లేదా? కానీ విద్యకు పేదరికానికి సంబంధం లేదు, ఉందని. కాబట్టి మీరు ఎంత కష్టపడితే మీకు అంత రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ మిమ్మల్ని మంచి స్థాయిలో మంచి పౌరులుగా నిలబెడుతుంది. చేస్తారా మరి? కాబట్టి ఈ ప్రయత్నం చేయండి, మంచి మార్కులు తీసుకురండి. వీలైతే డిస్టింక్షన్ తెచ్చుకోండి. ఇంకా వీలైతే మీ ఎఫర్ట్స్ని పెట్టి 10 GPA తెచ్చుకోండి. 10 GPA తెచ్చుకుంటే మీకు, మీ గురువులకు, మీ ఊరికి, మండలానికి కూడా పేరు వస్తుంది. అక్కడ మాకు కూడా వస్తుంది పేరు. మీరు 10 GPA తెచ్చుకుంటే ఫలానా మోడల్ స్కూల్లో 10 GPAలు కొన్ని వచ్చినాయి. పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం గురుకుల బీసీ గురుకుల్లో 13 వచ్చినాయి 10 GPAలు. ఒక్క సంవత్సరమే 13 10 GPAలు. అసలు నమ్మశక్యం కాదు. అంత ఎక్సలెంట్ పిల్లలు. 10 GPA రావడం అంటే హైలీ ఇంపాసిబుల్ కదా. 10 మార్కులు రావడం అంటే ఇంకా వాళ్ళు ఎంత ఎక్సలెంట్ స్టూడెంట్ అయితే వస్తుంది. మరి 13 10 GPAలు వచ్చినాయంటే ఆ పిల్లలు చాలా అద్భుతంగా చదివారు. అంటే మీలో కూడా అద్భుతమైనటువంటి పిల్లలు ఉన్నారు. కాబట్టి కష్టపడండి, మీకోసం మీరు కష్టపడండి. ప్లాన్ ప్రకారం చదివండి, చదివింది అర్థం చేసుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి, దాన్ని అప్లై చేయండి. నువ్వు ఎక్కడున్నావు అనే పొజిషన్ నీకు తెలియాలి. నీకేం కావాలన్నా ప్రాక్టీస్ చేయాలి. నాకు ఎవరు తెలుసా? రైట్. నేను అన్నాను హై స్కూల్లో చదువుకున్నాను, 10th వరకు అక్కడే చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మీడియాలు కూడా, డిగ్రీ ఎన్జీ కాలేజ్ నల్గొండ, పీజీ సైఫాబాద్, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఈడి ఉస్మాన్ యూనివర్సిటీ. అంటే నేను కూడా మీ ఊరు నుంచి వచ్చినాను. మీ ఊరు వాడిని, అవునా కదా. కానీ ఈ మండలం వాడిని. నేను ఈ మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉండేవి. అన్ని స్కూల్ తిరుగుతాను, అంతమంది పిల్లలతోటి, టీచర్లతోటి ఇంటరాక్ట్ అవుతాను. అయితే కూర్చోండి, చదవండి, అందరు పిల్లలు చదవాలి. కానీ ఈసారి మన మండలానికి మంచి పేరు రావాలి. అది మీ ద్వారానే వస్తుంది, మా ద్వారా రాదు. కలెక్టర్ గారు చాలా టార్గెట్ పెట్టిండు. సార్ కూడా ప్రత్యక్షంగా నాతో పాటు ఉన్నాడు. ఈసారి చాలా సీరియస్ ఉంది. అట్లని కలెక్టర్ గారి కోసమో, ఎంఈఓ కోసమో, ప్రిన్సిపల్ సార్ కోసమో కాదు, మీకోసం మీరు ఎఫర్ట్స్ పెట్టండి. కష్టపడి చదివి మంచి రిజల్ట్స్ తీసుకొస్తే మీ బడికి పేరు ఉంటుంది, మన మండలానికి పేరు ఉంటుంది. ఓకే, చేస్తారు అట్లా? ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
our students follow your instruction, and everyone will you try to get good result? Two tasks in front of you. One is the 10 GPA. At least 10 members you have to get it. Okay. And one more thing, every student must get a 70% result. 70% means, for example, each subject we have 100 marks. So each subject you should get at least 70. Minimum 70. More than your best. Okay. So thank you, sir. Thank you for giving this wonderful message for our students. Okay. ఆయన పెట్టుకుంటాడు శనివారం నుంచి ఆ బ్యాగ్ రోజు స్కూల్ పెట్టుకొని వస్తాడు. మన నెక్స్ట్ సాటర్డే వరకు పెట్టుకుంటాడు. నెక్స్ట్ సాటర్డే కూడా పార్టిసిపేట్ చేస్తే ఆయనకి వస్తుంది, లేదా వేరే వాళ్ళు బాగా చేస్తే వేరే వాళ్ళు అట్లా అన్ని క్లాసులు ఈ అబ్బాయి ఫోటో తీస్తాను వీక్ ఈ వీక్ స్టార్స్ వీక్ ఆఫ్ మాట్లాడారు. ప్లస్ ఈ వారం నెక్స్ట్ సాటర్డేకి టాపిక్స్ ఇస్తారు. దీనిలో కూడా ఇంక్లూడ్ అయింది సార్, ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా ఇంక్లూడ్ అయింది. సో అది ఇంకా ఇప్పుడు మనం ఎంత చేసినాం కాదు, పిల్లలు ఎంత మాట్లాడితే అంత పద్ధతి వాళ్ళ నుంచి అవుట్పుట్ వాళ్ళకి చైతన్య కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు, మంచిగా మోటివేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇద్దరు సార్ లాస్ట్ వీక్ సెకండ్ వీక్ అయిపోయింది మన 18 మంది మాట్లాడుతున్నాం. అసలు ఇద్దరిని మేడం బతిలాడి ఇద్దరిని ఏం చేయాలని చాలా ఇబ్బంది పడేది వారం. మొన్న వాళ్ళ దగ్గర 18 మంది